హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అరటి తోటలో దెయ్యం సెకండ్ పార్ట్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. పార్ట్ 1 చూడని వాళ్ళకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పార్ట్ 1 లింక్ ఇచ్చాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ఒక లైక్ ఇవ్వండి. ఇక లేట్ ఎందుకు, మన దెయ్యాల ప్రపంచంలోకి స్వాగతం. ఆ కంచె వేసిన రోజు రాములు అసలు ఏం జరుగుతుందో చూడాలి అని ఆ రోజు రాత్రి కాపలాగా వచ్చాడు. ఆ కంచె వెలుపల చూస్తూ ఉన్న దెయ్యం ఒక్కసారిగా పైకి ఎగిరి అరటి తోటలోకి దూకింది. ఆ దూకిన వేగానికి తన ముందున్న 2 అరటి చెట్లు పడిపోయాయి. భూమి ఒక్కసారిగా అదిరిన శబ్దం. ఆ శబ్దానికి ఆ పూరిగుడిసెలో కూర్చున్న రాములు ఒక్కసారిగా ఏంటి భూకంపం వచ్చిందా అన్నంతగా ఉలిక్కిపడ్డాడు. రాములు గబగబా లైట్ తీసుకుని తోటలోకి పరుగుపెట్టాడు. చెట్ల మధ్యలో నుండి నడుచుకుంటూ కంచె చివరకంటా వెళ్ళాడు. తనకి ఎక్కడా ఎవ్వరూ కనిపించలేదు. అక్కడ 2 చెట్లు నేలపడి ఉన్నాయి. అయ్యో ఏంటిది, ఏం జరిగింది, తోటలోకి ఎవరు వచ్చారు అని కంగారు పడుతున్నాడు. దెయ్యమే తోటలోకి ప్రవేశించుంటుంది, కంచె వేసినా ఏం ఉపయోగం లేకపోయిందని అనుకుంటూ మెల్లిగా తోటలో గమనిస్తూ వెళ్తున్నాడు. తోటలో కొన్ని అరటిగెలలు తీసుకుని ఒక చోట కూర్చుని తింటూ అక్కడే తిష్ట వేసింది ఆ దెయ్యం. అది చూసిన రాములు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. తన కాళ్ళు వణుకుతున్నాయి. ఇప్పుడు రాములకి ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావడం లేదు. ఎంతో ఖర్చు పెట్టి పెంచుకున్న తోటని మొత్తం నాశనం చేస్తుంది అని రాములు చాలా బాధపడుతున్నాడు. రాములకు ఒక ఆలోచన వచ్చింది. ఒక క్షుద్ర విద్యలు తెలిసిన ఒక వ్యక్తిని కలిశాడు. జరిగిన విషయం మొత్తం అతనికి చెప్పాడు. దానికి ఆ క్షుద్ర విద్యలు తెలిసిన వ్యక్తి రాములకి మంత్రించిన కొన్ని నిమ్మకాయలు ఇచ్చాడు. ఆ నిమ్మకాయలు ఆ దెయ్యం వచ్చే దారిలో వెయ్యి. ఏదో ఒక నిమ్మకాయని ఆ దెయ్యం తొక్కుతుంది. ఆ తొక్కిన నిమ్మకాయని ఒకటి తీసుకుని నా దగ్గరికి రా అని చెప్పి రాముల్ని పంపించాడు. రాములు ఆ రోజు రాత్రికి ఆ దెయ్యం వచ్చే దారంతా ఆ నిమ్మకాయలు చల్లాడు. ఆ రోజు రాత్రి ఆ దెయ్యం రానే వచ్చింది. రాములు ఒక చోట నక్కి ఆ దెయ్యం కాలు వేసి తొక్కే నిమ్మకాయ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఆ దెయ్యం నడుచుకుంటూ ఒక నిమ్మకాయను కూడా తొక్కకుండా తోట లోపలికి ప్రవేశించింది. ఒక్క నిమ్మకాయ కూడా తొక్కలేదేంటి అని రాములు చాలా నిరుత్సాహపడుతున్నాడు. ఆ దెయ్యం వచ్చిన పని ముగించుకుని వెళ్ళే సమయంలో ఒక నిమ్మకాయ మీద కాలు వేసింది. అది చూసిన రాములకి మళ్ళీ ఆశలు చిగురించాయి. ఆ తొక్కిన నిమ్మకాయని తీసుకుని రాములు ఆ క్షుద్ర పూజలు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి కొన్ని పూజలు చేసి ఆ నిమ్మకాయకి ఒక బంధనం కట్టి రాములకు ఆ క్షుద్ర పూజలు చేసే వ్యక్తి ఒక పరిహారం చెప్పాడు. రాములు, నువ్వు ఈ మంత్రించి బంధనం వేసిన నిమ్మకాయని ఒక కోడిని తీసుకుని ఒక్కడవే ఈరోజు అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళాలి. నేను చెప్పిన పరిహారం తూచా తప్పకుండా చెయ్యి. అంతా జ్ఞాపకం ఉంచుకో, జాగ్రత్త. ఈ తతంగం మొత్తం ముగించుకున్నాక వెనక్కి మాత్రం తిరిగి చూడకు. ఇదిగో ఒక రక్షని నీ చేతికి కడుతున్నా. ఇదే నీకు శ్రీరామ రక్ష. కానీ నువ్వు వెనక్కి తిరిగిన క్షణం ఆ రక్ష కూడా నిన్ను కాపాడలేదు. చాలా జాగ్రత్త అని చెప్పి రాముల్ని పంపించాడు. రాములు మాంత్రికుడు చెప్పిన విషయాలన్నీ నెమరు వేసుకుంటూ ఆ రోజు రాత్రివేళ ఆ మంత్రించిన నిమ్మకాయని ఒక కోడిని తీసుకుని శ్మశానానికి బయలుదేరాడు. ఆ ఊరి 2 కిలోమీటర్ల దూరంలో శ్మశానం ఉంది. రాములు ఒక్కడే సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. అర్ధరాత్రి దారంతా కటిక చీకటి, నిర్మానుషంగా ఉంది. ఏ ఒక్క మనిషి సంచారం లేదు. కుక్కలు నక్కలులా అరుస్తున్నాయి. రాములు భయంగా వెళ్తున్నాడు. శ్మశానాల దగ్గరగా చేరుకున్నాడు. రాములు శ్మశానంలోకి భయంగా బిక్కుమంటూ ఒక చేతిలో ఆ మాంత్రికుడు ఇచ్చిన నిమ్మకాయని, ఇంకొక చేతిలో
ఒక కోడిని పట్టుకుని మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. శ్మశానం మొత్తం పొగతో అలుముకుని శవాల కాలిన వాసన రాములు ముక్కుకు గుప్పున కొడుతుంది. రాములు అలానే మనసులో భగవంతుణ్ణి తలుచుకుంటూ మాంత్రికుడు చెప్పిన పరిహారం మాటలు గుర్తు చేసుకుంటూ శ్మశానాల మధ్య భాగానికి చేరుకున్నాడు. అక్కడ చిన్న గొయ్యని తవ్వుతున్నాడు. ఈలోపు అక్కడ అలుముకున్న పొగ కొన్ని రూపాలుగా సంతరించుకోవడం తను చూశాడు. అవి శ్మశానమంతా రాముల చుట్టూ తిరుగుతున్నాయి. రాములకి అక్కడి నుండి పారిపోవాలనిపించింది. కానీ తన పొలం కోసం ఇది తప్పదు అని రాములు ఓపిక పట్టాడు. మాంత్రికుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నువ్వు ఈ తతంగం చేసే సమయంలో నీకు కొన్ని విచిత్రమైన విన్యాసాలు, కొన్ని వికృత చేష్టలు నీ ముందు జరుగుతుంటాయి. కానీ నీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నువ్వు వాటికి ఏమాత్రం చలించకు అని మాంత్రికుడు చెప్పిన మాటలు రాములకు కొంత ఊరట కలిగించాయి. అప్పుడు సమయం 1 కావస్తుంది. అరటి తోటకు వెళ్ళిన దెయ్యం తిరిగి వచ్చే సమయం అయ్యింది అని రాములు తన పని కొంత వేగవంతం చేశాడు. తవ్విన గోతులో మంత్రించిన నిమ్మకాయని పాతిపెట్టి మట్టితో కప్పేశాడు. తర్వాత కోడిని కొయ్యడానికి సిద్ధపడ్డాడు. కోడిని కోసి రక్తాన్ని ఆ నిమ్మకాయ మీద చల్లి మాంత్రికుడు చెప్పినట్టుగా ఆ శ్మశానంలో కోడిని దూరంగా విసిరేశాడు. ఆ పొగలా కమ్ముకున్న రూపులు గుంపుగా ఆ పడేసిన కోడి మీదకి వెళ్ళాయి. వెంటనే ఇక రాముడు ఇక్కడ ఉండడం మంచిది కాదు అని తలచి శ్మశానంలో నుండి బయటికి వెనక్కి తిరగకుండా పరుగులు పెడుతున్నాడు. ఆ అరటి తోట దెయ్యం శ్మశానంలోకి అడుగుపెట్టింది. రాములని పిలుస్తూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ వికృతంగా అరుస్తుంది. ఏ రాములు వెనక్కి రా అంటూ గట్టిగట్టిగా పిలుస్తుంది. అసలు రాములు దేనికి చలించకుండా ఏ వైపుకి తిరగకుండా శ్మశానానికి దాటి బయటికి వచ్చేశాడు. ఆ దెయ్యం రాములను పట్టుకోవడానికి తన వెనకే రావడానికి ప్రయత్నించింది. కానీ ఆ మంత్రించిన నిమ్మకాయ ప్రభావం వల్ల ఆ దెయ్యం శ్మశానం దాటి బయటికి రాలేకపోయింది. ఇక ఆ రోజు నుండి ఆ దెయ్యం పీడ రాములకు లేకుండా పోయింది.